ఇటీవలే రాజధాని గ్రామాల్లో రైతులు నన్ను కలిసినారు. మీ అందరికీ కూడా ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తెలిసే ఉంటుంది. బట్ జస్ట్ టు రికలెక్ట్, ఇటీవలనే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ ఇక్కడే ఇదే మాదిరిగానే కూర్చున్నారు. మీ ప్లేసుల్లో వాళ్ళు వచ్చినారు. వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని వాళ్ళు ఒక్కొక్కరు పడుతూ ఉన్న బాధలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఈ అమరావతికి సంబంధించి, ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు నన్ను కలిసి వాళ్ళు గోడు చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు, అక్కడే వాళ్ళ కోరిక మేరకే మా పార్టీ నుంచి ఒక కమిటీని, ఒక లీగల్ టీంను పెట్టాం. వాళ్ళ కోరిక మేరకే కోర్టులో వారి తరపున పోరాటం చేయడానికి ఒకవైపున సిద్ధమవుతూ, మరోవైపు గ్రౌండ్లో జరుగుతూ ఉన్న దౌర్జన్యాలను చూసేందుకు ఈ కమిటీ బయలుదేరింది. రైతుల కోరిక మేరకు వాళ్ళు చూపుతాము, మీరు రండి అని అడిగితే బయలుదేరితే, వీళ్ళంతా రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ అక్కడికి వెళ్తే, ఏకంగా మా పార్టీకి చెందిన మాజీ మంత్రులను, ఎమ్మెల్సీల మీద, పార్టీ నాయకుల మీద దారుణంగా దాడులు చేసి హత్యాయత్నం చేశారు. కారద్దాలు పగలగొట్టారు, రాళ్ళు విసిరినారు. ఆ రాళ్ళ గాయాలతో కానిస్టేబుల్కి కూడా గాయాలై, కానిస్టేబుల్ కూడా ఒక మనిషి హాస్పిటలైజ్ అయినాడు. మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు మా వాళ్ళ మీదనే. నేను అడుగుతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా. కొద్ది రోజుల కింద జరిగిన ఘటన మీకు ఉదాహరిస్తూ ఉన్నా. ఈ 2 సంవత్సరాలలో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లాంటి ఇన్ని కనిపిస్తాయి, ఇలాంటి ఘటనలు. అమరావతితో పేరుతో చంద్రబాబు చేస్తూ ఉన్న దారుణాలకు బలైపోతూ ఉన్న రైతులకు తోడుగా నిలబడడం ఏమన్నా తప్పు అవుతుందా అని అడుగుతా ఉన్నా. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. భూములు ఇవ్వని వారిని, చంద్రబాబు నాయుడు గారికి భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్ళే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేసేయడం, ఇంకా దారుణం ఏమిటంటే కొండవీటి వాగు నీటిని వీరి భూముల్లోకి బలవంతంగా మళ్లించి వాళ్ళ భూముల చుట్టూ నీళ్లు నింపేసి చివరకు గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు దాన్ని వదిలేసుకునే పరిస్థితి క్రియేట్ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే, నిజంగా విలన్లు అనేవాళ్ళు ఎక్కడో సినిమాల్లో ఉండరు. చంద్రబాబు గారు రూపంలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా సినిమాలలోనే చూస్తాం మనం, విలన్లు చేసే పనులు. ఇక్కడ ఇవన్నీ మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ దారుణాలు కావా అని అడుగుతా ఉన్నా. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళినారో
వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళు వేసింది నువ్వు, కారద్దారు పగలగొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళని రౌడీ షీటర్లు అంటారు.